మీకు ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేస్తే వచ్చి మొత్తం సాల్వ్ చేసేస్తాడు అని చెప్పి హిందువులకు చెప్తున్నాడు. జనరల్గా హిందువులు ఎవరు కనపడి ఇదే చెప్తాడు వీడు. ఈయన ఆల్రెడీ క్రైస్తవుడు కదా, ఈ క్రైస్తవుడికి సమస్య ఉందని చెప్పాడు కదా. ఇప్పుడు ఈ క్రైస్తవుడికి ఏం చెప్తున్నాడు వినండి. ఈ భూమి మీద ఉన్న రోజులు ఏదో ఒక దిగులు ఉంటది, ఏదో ఒక బాధ ఉంటది. అవన్నీ దేవుడే మనకు పెడతాడు కావాలని. అది చూడండి ఇక. ఇప్పుడు హిందువుల దగ్గరికి పోయి నీకేమైనా బాధలుంటే తీసేస్తాడు, ప్రేయర్ చేసుకోమని చెప్పాడా. క్రైస్తవుడి దగ్గరికి వచ్చి నీకు బాధలుంటే కావాలని వాళ్ళ దేవుడే పెడతాడంట. ఇక్కడ తీసేయడు, పెడతాడు, అక్కడ తీసేస్తాడు. లుచ్చగళ్ళండి వీళ్ళు, పోరంబొగ్గళ్ళు. వీళ్ళని గౌరవప్రదంగా మాటలు ఎలా వస్తాయి మనకి? కళ్ళ ముందు ఇంత పోరంబొగ్గలని కనపడుతుంది కదా, జనాలు మోసం చేస్తా వీళ్ళని అయ్యగారు బాబు గారు అని గౌరవప్రదంగా మాట్లాడదండి. వీటన్నిటిని మనం నెరవేర్చుకుని వెళ్ళిపోవాలి. ఈ బాధ అనుభవించి వెళ్ళిపోవాలి. వీటి గురించి నువ్వు పట్టించుకోవద్దు అసలు. ఈ కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోవాలి. ఎంతవరకు శాశ్వతం? అది ఏమైనా శాశ్వతం ఏంటి?